హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఏంటంటే నేను ఒక మంచి అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నా ఒక వ్లాగ్ చేయడానికి. అది కూడా వినాయక చవితికి చేద్దామని అనుకున్నా. ఎందుకంటే మీకు తెలిసింది, మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడిని పెట్టుకొని స్టార్ట్ చేస్తాం, శుభశకునం లాగా. అట్లా నేను కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. సో ఇది ఫ్రైడే, అంటే రేపు వినాయక చవితి, అంటే ముందు రోజు. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. నేనేమో బయటికెళ్ళిన వినాయకుడు కొనడానికి అండ్ అన్ని సామాన్లు కొనడానికి రేపటి కోసము. సో వినండి, ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా, నేను 4 అయితుంది కదా. సో మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్‌కి వెళ్తున్నా. ఎంత ఎండ కొడుతుందో కదా. సో ఏదైనా చేద్దామంటే ఫస్ట్ ఎలా ఫ్లాప్ అవ్వాలి అనేది ఉంటది గదా. అది నా దగ్గర నుంచే స్టార్ట్ అయితదన్నమాట. సో వినాయకుళ్ళ దగ్గరకొచ్చేసినాము. ఇక్కడ అన్ని వినాయకుళ్ళు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా ఫ్రైడే కాబట్టి మా దగ్గర ఫ్రైడే మార్కెట్ గూడా ఉంటది. సో అక్కడ నేను ఎవ్రీ ఫ్రైడే ఫ్రూట్స్ తీసుకుంటా. సో ఫస్ట్ ఎళ్లి నేను ఫ్రూట్స్ కొంటా అన్నమాట. ఆ తర్వాత వినాయకుడు తీసుకుంటా. ఎందుకంటే మార్కెట్‌లో ఫుల్ రష్ అయిపోతది. అది మా ఈవినింగ్ 4 టు నైట్ 10 వరకు ఉంటదన్నమాట. సో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ దగ్గరకొచ్చేసిన. ఇక్కడ ఎవ్రీ వీక్ నేను ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటా. ఆయన మంచిగా ఇస్తాడు. సో నేను బల్క్‌లో తీసుకుంటా అన్నమాట. చాలా ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఈయన దగ్గర. సో ఆయన ఇప్పుడే పెట్టుకుంటున్నాడు. సో సగం పెట్టలేదు. ఇక్కడ ఇవన్నీ అటంతా పెట్టేసిండు. సో నేను ఇక్కడ ఈ ఫ్రూట్స్ తీసేసుకున్నా. ఆ తర్వాత మళ్ళా వెళ్తున్నా అన్నమాట. ఈ గ్యాప్‌లో ఏమైందంటే 15 మినిట్స్‌కి ఫుల్ వర్షం పడింది. సో అంబ్రెల్లా తీసుకున్నా. సో లైట్‌గా వర్షం పడిందని ఇక్కడ నేనొచ్చిన వినాయకుళ్ళ దగ్గర కోసం ఒక్కొక్కటి ఫుల్ కాస్ట్ చెప్తున్నాడు. సో అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. కిరీటం ఉంది కదా! 650 అన్నాడాయనే. నేను 600కే తీసుకున్నా. ఆ తర్వాత ఇది తీసుకున్న తర్వాత నేను వేరే సామాన్లు తీసుకోవడానికెళ్ళినా అన్నమాట. ఫుల్ వర్షం ఇంకా. నేనిక్కడ ఇక వీడియో ఏం తీయలేదు. ఇది అరిటాకులు. సో ఇవి తీసుకున్నా. ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో కారెక్కేసిన. వీడియో తీయడానికి కుదరలేదు. నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నేను ఏదైనా మంచిగా చేద్దాము అని అనుకుంటే అది ఫస్ట్ ఎట్లా ఫ్లాప్ అవ్వాలి అనేది స్టార్ట్ అవుతదన్నమాట. అసలు అంత సడెన్‌గా ఎంత రెయిన్ వచ్చిందో నాకు గూడా అర్థం కావట్లేదు. ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్‌లా. సో ఇంటికొచ్చేసిన నేను. సో ఇప్పుడు ఏం తీసుకున్నానో ఇక్కడ చూపిస్తా మీకు. ఇప్పుడేంటంటే ఇది అరిటాకులు. ఇది జత వచ్చేసి 150 రూపీస్ అంట. ఇది తీసుకున్నా. సో ఫెస్టివల్ టైమ్స్‌లో రేట్ ఎక్కువనే పెడతారు. సో పాపం వాళ్ళు గూడా బతకాలి గదా. సో నేను లైట్ తీసేసుకున్నా. ఇవి మామిడాకులొచ్చేసి 50 రూపీస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం తీసుకున్నా అంటే, ఇది ఫ్లవర్స్, బంతి పూలు దేవుడికి పెట్టడానికి మాలలాగా 2 మూరలు తీసుకున్నా. 40 ఈచ్ అన్నాడు. అయితే ఏంటంటే, ఇంకా వాళ్ళు ఫెస్టివల్ టైమ్స్ అనే ఎక్కువ రేట్ పెడతారు కాబట్టి, అప్పుడు ఏం బార్గెయిన్ చేయకుండా నేను తీసేసుకుంటా. పాపం వాళ్ళు కూడా బ్రతకాలి ఎలా అని. సో ఇదొక పపాయ. అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నా అనమాట. అన్ని వెరైటీస్. అండ్ 2 కొబ్బరికాయలు. యాక్చువల్లీ 40 రూపీస్ అని చెప్పిండు ఒక కొబ్బరికాయ. సరే ఇంక నేను వద్దంటే ఇక 30కే ఇచ్చిండు. నెక్స్ట్ ఆహ్, ఇవి విడిపూలు తీసుకున్నా డెకరేషన్ పర్పస్. నేను బ్యాక్ డ్రాప్ చేస్తా అనుకున్నా. ఇది 30 రూపీస్‌కి. ఇదొక కార్న్ తీసుకున్నా దేవుడికి పెట్టడానికి. అండ్ ఇది కూడా 30 రూపీస్ అని చెప్పిండు. ఏదైనా ఒక 10 రూపీస్ ఎక్స్‌ట్రానే ఇప్పుడు. సో నేను కూడా పాపం తీసుకున్నా. ఎందుకు వాళ్ళతో ఆర్గ్యూ చేయడం. వాళ్ళు కూడా పాపం ఎంజాయ్ చేయనీయండి అని. సో నెక్స్ట్ ఇంకా ఏం తీసుకున్నా అంటే హ్మ్. ఇక్కడ ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది గూడా 150కి 2. అండ్ ఆరెంజెస్. ఇవన్నీ దేవుడికి పెట్టడానికి. నెక్స్ట్ ఇందులో లెమన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఈ ఫ్రూట్ నాకు దీని పేరు తెలీదు. వినాయకుడికి బాగా ఇష్టమైన ఫ్రూట్ అన్నమాట ఇది. సో ఎలక్కాయనో ఏదో అంటారు దీన్ని. సో ఇదొకటి తీసుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఇవి 2 తెలుసు కదా! అవకాడో టోస్ట్ చేసుకోవడానికి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ బనానాస్. ఆబ్వియస్‌గా ఇగ బనానాస్ తీసుకుంటాం గదా మనం ఎప్పుడైనా. సో బనానాస్ గూడా తీసుకున్నా. సో ఇయాల నేనేం షాపింగ్ చేసినా అనేది మీకు అక్కడే చూపిచ్చేదాన్ని. కానీ వర్షం వల్ల కుదరలేదు కాబట్టి ఇంటికొచ్చినాక చూపిస్తున్నా.
ఇవి వచ్చేసి యాపిల్స్ ఇంట్లో అందరికీ. అండ్ దానిమ్మ. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి మా నానమ్మ రూమ్ అన్నమాట. సో, ఇన్ని స ఉన్నాయన్నమాట స్టోరేజ్. అండ్ ఇది మా పిల్లి. దీని పేరు మున్న. మెల్లగా పడుకొని ఆ బెడ్ కింద నుంచి వచ్చింది. మా నానమ్మ రూమ్‌లోనే ఉంటది. సో, పెద్దవాళ్ళ రూమ్ ఎట్లుంటదో తెలుసు కదా! అన్ని సామాన్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. బియ్యం, ఉప్పులు, పప్పులు అవి ఇవి అన్నీ. సో, అదే ఆయిల్ మేము ఒక్కసారి 15 కేజెస్ తీసేసుకుంటాము. సో, అట్లా అది మధ్యలో వచ్చింది కాబట్టి మీకు చూపించిన. దాని పేరు మున్న. మా క్యాట్. ఆ తర్వాత ఈ పైనాపిల్ అన్నమాట. సో, ఇది నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. 2 హెడ్స్ వచ్చినాయి. సో, తీసేసుకున్నా దేవుడికి పెట్టడానికి. సో, ఇది ఇట్లా ఇవాళ మన వ్లాగ్ ఇయాల ఎండ్ అవుతుంది. రేపు అండ్ ఇది లోటస్ తీసుకున్నా నేను. ఇది ఒకటి ₹50 అన్నదామె. ఇంకా అట్లా ఇట్లా కాదని ఇగ బార్గెయిన్ చేసి వర్షంలో ఇగ 50కి 2 పీసెస్ తెచ్చుకున్నా. లాస్ట్ ఫైనల్‌గా మన వినాయకుడిని చూపిస్తున్నా. ఇది నేను తీసుకున్న వినాయకుడు. ఇది రేపు దేవుడి దగ్గర దేవుడిని పెట్టేటప్పుడే చూపిస్తా. సో, ఇది మార్నింగ్ లేచి ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు చేసుకున్నా దేవుడి కోసము. ఇది పండగ రోజు అన్నమాట. అండ్ ఫస్ట్ పులిహోర చేసేసిన. సో, నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదన్నమాట. మా ఆంటీ గూడా ఉంటది వంట చేసేటామె. ఆమె హెల్ప్ కూడా తీసుకోలేదు. ప్రసాదాలు అన్నీ ఆ రోజు మొత్తం నేనే చేసుకున్నా. ఎందుకంటే దేవుడి కోసమైనా మొత్తం నేనే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ పులిహోర కలుపుతున్నా నేను. యాక్చువల్లీ నేను మీకు చెప్పిన కదా! నేను ఏదైనా చేద్దాము అనుకుంటే అది నన్ను డిసప్పాయింట్‌కి ఎట్లా తీసుకుపోవాలి, ఆ ఈవెంట్ ఎట్లా ఫ్లాప్ అవ్వాలి అనేదే జరుగుతూ ఉంటదన్నమాట. సో, ఇక్కడ నేను పులిహోర చేసేసుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక 3 ప్రసాదాలు చేద్దాం అనుకున్నా. ఇంట్లో చాలామంది ఉంటారు. అందరూ తింటారు. నా చెయ్యి అయితే కాలిపోయింది. వేడి రైస్. చల్లారినంక చేద్దాం అనుకున్నా గానీ, దేవుడి కోసం గదా! ఫ్రెష్‌గా పెడదామని. ఇది వడ కోసం పిండి నానబెట్టుకున్నా లేవగానే. సో, దాన్ని ఇప్పుడు వడ చేస్తా నేను. సో, నేను వడలు గూడా మంచిగనే చేస్తా. బావుంటాయి. అంటే నాకైతే నచ్చుతాయి. మా ఇంట్లో వాళ్ళకి గూడా నచ్చుతాయి. అంటే మా మమ్మీ, మా డ్యాడీ, మా అక్క వాళ్ళకి. సో, ఇక్కడ ఇట్లా ఈ పేపర్ మీద నేను ఆహ్, వడ ఏసుకుంటున్నా అన్నమాట. సో, ఆయిల్ ఆర్ వాటర్ తోటే ఇంకా మంచిగా ఈజీగా ఇట్లా హోల్ అవన్నీ పడతది. అండ్ ఫస్ట్ ఇప్పుడు వడలేసేస్తున్నా. సో, వంటలన్నీ చేసేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టొచ్చని ముందు నేను ఇవన్నీ స్టార్ట్ చేసేసినా అన్నమాట. ఇది పండగ రోజు పొద్దున వినాయక చవితి రోజు. సో, ఇదంతా చేసుకుంటున్నా. నేనేమనుకున్నా ప్రసాదాలన్నీ చేసేసి మంచిగా రెడీ అయిపోయి పూజ చేసుకుందామని అనుకున్నా. వడ గూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. ఓకే. ఫైన్. వడలన్నీ గూడా మంచిగొచ్చినాయి. బానే ఉంది. ఇప్పుడు అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. నేను ఎనకాల సేమియా చేస్తున్నా. దానికోసం డ్రై ఫ్రూట్స్ ఘీలో వేసి ఏద్దామనుకున్నా. సో, ఇక్కడ నాకు జరిగిన ప్రాబ్లమ్ ఏంటంటే చూపిస్తా నేను. చెప్పను. చూపించినంకనే చెప్తా. నా బాధ మీరు గూడా ఫీల్ అవ్వాలి. సో, నాకేమైందనేది మీరు గూడా చూడండి. అందుకే నా మూడంతా ఆఫ్ అయిపోయింది. మస్తు ఇగ చాలా బాధపడ్డా. ఇగ నేనేం చెయ్యాలని గూడా నాకు అనిపిచ్చలేదు. అంత బాధ అనిపిచ్చింది నాకు. ఆ తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేస్తున్నా. ఇక్కడ వరకు ఓకే. బానే ఉంది. ఏదైనా సగం వరకు బానే ఉంటది గదా! ఇక్కడ సేమియా ఉడుకుతుంది. సో, నేనిప్పుడు వేరే ట్రైపాడ్ పెట్టుకున్నా. నా దగ్గర 2 ట్రైపాడ్స్ ఉన్నాయి స్టాండ్స్. వీడియో తీయడానికి ఫోన్ పెట్టుకునేది. ఇది ఇప్పుడు నేను దీంట్లో ఏం జేసినా డ్రై ఫ్రూట్స్ ఇవేసిన. సో, మొత్తం ఒక్కసారి ఆ ఆవిరి పొగంతా ఫోన్‌కొచ్చేసిందన్నమాట. సో, మొత్తం ఆ తర్వాత మొత్తం బ్లర్ అయిపోయింది నా ఫోను. అసలు ఇట్లా అయినప్పుడైనా నేను తీసేయాల్సింది గదా! నేను తీయలేదు. అంత ఆవిరి మొత్తం ఆ కెమెరాలకెళ్ళిపోయిందో, మరేమైందో తెలీదు. 1 అవర్ వరకు అసలు నా ఫోన్ అసలు కెమెరా ఆన్ జేస్తే బ్యాక్ కెమెరా మొత్తం అంతా బ్లర్ ఉండే. ఇగ నా మూడంతా ఆఫ్ అయిపోయింది. ఇగ ఫోన్ పక్కన పెట్టేసి నేను అన్ని దేవుళ్ళ ఫోటోలు తుడుచుకొని, అంత పూజ గది మళ్ళా ఒకసారి పాపం ఆంటీతో క్లీన్ జేపిచ్చి, ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్‌డ్రాప్ ప్రిపేర్ చేసుకున్నా. ఇదేసుకున్నా. దీన్ని షార్ట్ వీడియో నేను పెడతా ఇదెట్లా చేసుకోవాలనేది. డీఐవై అన్నమాట. నేనేదైనా నాది నేను చేసుకొని యేసుకుందామని అనుకున్నా.
సో, అట్లనే నేను జేషిన. సో, నా హార్ట్ ఎట్లా బ్రేక్ అయిపోయింది. ఇంక నా ఫోన్ అట్లా అయిపోయేసరికి. నాకున్నాయి కొన్ని ఎక్విప్‌మెంట్స్ వీడియోస్ తీయడానికైనా, చేయడానికైనా. అందులో ఇది ఇట్లా అయ్యేసరికి ఇగ నేనైతే ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఏం చేయాలో నాకసలు అర్థమే అవ్వలేదు. సో, ఇక్కడ ఏమైతుందంటే, నేను బ్యాక్ డ్రాప్ పెట్టినంక, ఇక్కడ కింద టేబుల్ పెట్టేషిన. ఆ తర్వాత ఎనకాల నేను ఇది పెడుతున్నా అన్నమాట. అరిటాకులు. సో, ఇగ నా మూడంతా ఆఫ్ అయిపోయింది. ఇగ సరే అని నేనసలు రెడీ అయిదాం అనుకున్న మంచిగా శారీ కట్టుకొని. ఇగ నేను అవ్వలేదన్నమాట. ఇగ అప్పటికి లేట్ అయిపోతుందనేసి పూజ చేసుకుందామని ఇవన్నీ పెట్టేసుకుంటున్నా. సో, నేనైతే మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయినా. ఇగ సర్లే లైట్ అనేసి ఇగ నేను రెడీ అవ్వలేదు. కనీసం వీడియో ఇదైనా ఒక 2 అవర్స్ తర్వాత ఫోన్‌ని కొంచెం పక్కన బెట్టి, దాన్ని మంచిగా జేసి, ఆ తర్వాత క్లారిటీ చూసుకొని, అప్పుడు మళ్ళా వీడియో తీషినా. సో, ఇట్లా అయితదని నేను అనుకోలేదు. ఎప్పుడైనా సరే ఏం చేద్దామన్నా ఇట్లనే అయితది నాకు. సో, అందుకే నేను ఎక్కువ ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనన్నమాట. నిన్నేమో వర్షం పడిపోయింది. మంచిగా అన్నీ తీసుకొనొద్దామంటే. ఇయాలేమో నా ఫోన్‌కి ఇట్లా అయిపోయింది. సో, ఇట్స్ ఓకే అనుకున్నా. సో, ఇప్పుడు దేవుడికి దండ పెడుతున్నా. ఇంకా సో, డిసప్పాయింట్ అనేది ఉంటది కదా! ఇట్లా చేయాలని ఎప్పుడు అనుకుంటామో, అవన్నీ జరగవు కాబట్టి, నేను గూడా లైట్ తీసేసుకొని, ఇంకా మూవ్ ఆన్ అయిపోయి, ఇంకా మళ్ళా పూజ చేషినా అన్నమాట. మంచిగా అన్నీ అరేంజ్ చేసుకున్నా. కింద నేను గ్లాస్ టేబులే పెట్టిన టీపాయ. ఆ మీద అవి ఒక చున్నీ పెట్టేసి గ్రీన్ కలర్ క్లాత్ లాంటిది. ఇప్పుడు అన్ని ఫ్లవర్స్ దేవుడికి దండ పెట్టి, అన్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తున్నా అన్నమాట. యాక్చువల్లీ ఇది చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు నా హార్ట్ అయితే 100 ముక్కలయిపోయింది. 100 ముక్కలయింది. బట్ ఇట్స్ ఓకే. ఏం చేద్దాం ఇంకా ఏదో ఒకటి గదా! సో, ఫ్రూట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత, ఇప్పుడు నేను చేసిన ప్రసాదం పెట్టుకుంటా. సో, ఏదైతే ఏంది లాస్ట్‌కైతే ఏదో ఒక చిన్న ఔట్‌పుట్ అయినా మనకొచ్చింది అని నేననుకున్నా. సో, ఆ తర్వాత ఇక్కడ సేమియా పెట్టినా. మొత్తం ఈ సేమియా వల్లనే. ఇట్స్ ఓకే. అయినా ఇగ దేవుడికైతే భక్తితో పూజ చేయాలి గాబట్టి, ఇగ ఇవన్నీ మర్చిపోయి ఫస్ట్ చేషినా. ఇటు వడలు పెట్టినా, ఇటు ఇది మన పులిహోర పెట్టినా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను దీపాలు పెడతా. సో, ఇంకా నేనిక్కడ చేసిన ఒక మెయిన్ పనేంటిదనేది నేను మీకు లాస్ట్‌కి జెప్తా. అది గూడా ఒకటి నేను మిస్ అయిపోయినా. హ్మ్. నెక్స్ట్ ఇగ ఇక్కడ దీపాలు పెట్టేసి, ఇప్పుడు దీపాలు వెలిగిస్తా. ఏంటంటే అంత ఇష్టపడి లోటస్ వర్షం పడుతున్నా మళ్ళా సెకండ్ టైమ్ ఎళ్లి నేను ఆగి పోయి కొన్నా. కానీ ఆ లోటస్ పెట్టడమే మర్చిపోయాను. అది రాగానే తీసి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాస్‌లో వాటరేసి అందులో పెట్టినా అన్నమాట. 2 లోటస్‌లు ఉండాలని మంచిగా. చూస్తే నేనదే మర్చిపోయినా. ఇంక ఇట్స్ ఓకే అనుకున్నా. సో, అందుకే ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఏమనుకోవద్దు. అయితే అవి అవ్వవు. ఇక నేనేమైనా చేద్దామంటే అది ఎట్లా ఫ్లాప్ అవ్వాలి అనేదే ముందు జరుగుతా ఉంటదనమాట. సో, ఇక్కడ దీపం అయితే పెట్టేస్తున్నా దేవుడికి. సో, నాది చిన్న వినాయక చవితి ఇట్లా జరిగింది. బట్ ఇది జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2 గూడా ఉంది. అది గూడా చూడండి. అండ్ అంటే నిమజ్జనం ఎట్లా చేస్తున్నాం అయినా ఎప్పుడైనా రెడీ అయ్యి నేను చేయాలనుకుంటున్న పూజ హ్యాపీగా. సో, అది చేద్దాం. సో, నేను నా సబ్‌స్క్రైబర్స్ అందరూ బావుండాలని దేవుడికి మొక్కుకున్నా. అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో ఎళ్ళకపోయినా కొంచెం మంచిగా గ్రోత్ అవ్వాలని ఆ దేవుడికి ప్రే చేసుకొని, మంచిగా భక్తితోటి ఇంకా ఇవాళ దిస్ డే ఎండ్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత దీపం పెట్టేసి దేవుడికి కొబ్బరికాయ కొడతా. సో, ఇవన్నీ నేనొక్కదాన్నే చేసుకున్నా. అంటే ఇదేం పెద్ద గ్రేట్ అని ఏం గాదు. సో, నాకిట్లా చేసుకోవడం గూడా నాకు చాలా ఇష్టమన్నమాట. అట్లా. అండ్ ఇది పార్ట్ 1. మనకి వినాయక చవితి వ్లాగ్ పార్ట్ 2 గూడా ఉంది. అది గూడా చూడండి. అందులో అయినా నేను కనిపించడానికి ట్రై చేస్తా.
ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా. సో, ఇదేంటంటే ఇది ఇంకా అన్‌ఈవెన్‌గా బ్రేక్ అయితది. ఎనకాల ఉన్న కొంచెం నేనది తీయలేదనుకుంటా. సో, ఇది గూడా కొంచెం అన్‌ఈవెన్‌గానే బ్రేక్ అయింది. సో, ఇట్లా అయితదని నేను అనుకోలేదు ఈ వినాయక చవితికి. ఫైనల్‌గా వినాయక చవితి అయితే అయిపోయింది. నాకు చిన్న పువ్వొచ్చింది దాంట్లో నుంచి. సో, ఇది మీకు చూపిస్తున్నా. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అది గూడా చూడండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఛానల్‌కి. బై ఆల్. వెయిట్ ఫర్ పార్ట్ 2.